ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది చనిపోయారు. పసిపిల్లలు సైతం మాడి మసైపోయారు. గురువారం జరిగిన విమాన ప్రమాదం చాలా దుఃఖభరితమైనది. పగవాడికి కూడా జరగకూడనిది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినవి ఒక ఎత్తు అయితే, ఈ ఘటన మరో ఎత్తు. ఎలా అంటే, గతంలో జరిగిన విమాన ప్రమాదాలు ఏ లోయలోనో, కొండల్లోనో, సముద్రంలోనో జరిగేవి. విమానంలో ఉన్నవారే చనిపోయేది. కానీ ఈ ప్రమాదం అలా జరగలేదు. జననివాస ప్రాంతంలో కూలింది. అందులోనూ మెడికల్ హాస్టల్ మీద కూలింది. మధ్యాహ్నం 1:30 మధ్య కావటం, మెడికల్ విద్యార్థులు సుమారు 40 మంది భోజనం చేస్తుండటంతో అందరూ మృత్యువాత పడ్డారు. విమానంలో 242 మంది ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలతో బయటపడలేదు. ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో భార్యాభర్తతో పాటు 3 పిల్లలు చనిపోయారంటే ఇంతకంటే విషాదం ఉంటుందా? ఎందుకిలా ప్రమాదాలు జరుగుతున్నాయి? గతంలో రైల్వే ప్రమాదంలో వందల మంది చనిపోయారు. ఇప్పుడు విమాన ప్రమాదాలు. ఈ రంగాలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగంకు అప్పగించటం వారి నిర్లక్ష్యం మూలంగా జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.